మెరుపు కలలు మెరుపు కలలు. మమ్మా ఆంటీ మమ్మా ఫోన్ వస్తుంది, మీరు లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడేసి వస్తాను. మమ్మా 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 సమయం అత్తయ్య. ఏం కాదమ్మా, అమ్మకేం కాదు, అమ్మకేం కాదు, ఊరుకో. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు ఇలా జరిగింది? అంతా నా కర్మ అత్తయ్య. మా మీద పరిస్థితులు పగబట్టాయి అత్తయ్య. నేను వెంటనే మా అమ్మని చూడాలి. ఎక్కడుంది? అమ్మ ఐసీయూలో ఉంది, ఇంకా స్పృహలోకి రాలేదంట. అవునమ్మా, రక్తం బాగా పోయింది, అంటే ఇందాకే బ్లడ్ ఇచ్చింది. హలో చక్రి. హలో హలో నిత్య మేడం, సంగీతాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నాకెవరో ఫోన్ చేసి చెప్తే నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఇక్కడంతా గందరగోళంగా ఉంది, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. చూడు చక్రి, నాకిదంతా తెలుసు, మీరేం కంగారు పడకండి. ఇక్కడ సంగీత వాళ్ళమ్మకి చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఈ విషయం వీళ్ళెవ్వరికి తెలిసినా అస్సలు మంచిది కాదు. నాకు తెలిసి దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉంది. ఏంటి మేడం అది? నువ్వు వెంటనే సంగీతని పెళ్లి చేసుకోవడం. ఏమంటున్నారు మేడం మీరు? అవును చక్రి, నువ్వు కోరుకున్నట్టు సంగీత నీది కావాలన్నా, పోలీసుల నుండి బయటపడాలన్నా ఇది ఒక్కటే మార్గం. ఎక్కువగా ఆలోచించకు, నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే, బాయ్. ఎస్. వీడు హ్యాండ్ ఇచ్చినా
మనం ప్లాన్ బిలో ఉంటే బెటర్. ఓకే ఓకే. ఎవడాడు చాలా కేర్ తీసుకుంటున్నాడు, బాగా క్లోజ్ అనుకుంటా. ఏ కానిస్టేబుల్ సార్. కూర్చోబెట్టు. అలాగే సార్. కూర్చోబెట్టు. కూర్చోమ్మా. హలో మేడం. అక్కడికి చక్రి వచ్చాడా? వచ్చాడు మేడం. ఇప్పటి వరకు ఇక్కడే గొడవ చేశాడు, ఇందాకే బయటికి వెళ్ళాడు. చూడు, వాడు మళ్ళీ వస్తాడు. హ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సంగీతకి వాడికి పెళ్లి జరగాలి. హ్మ్. వాడు ఆ సంగీత మెడలో తాళి కట్టిన మరుక్షణం నీ అకౌంట్లో నువ్వు ఊహించనంత డబ్బు పడుతుంది. అలాగే మేడం, పెళ్లి చేసి మీకు కాల్ చేస్తాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్దురు. ఇక్కడ అమ్మ చావు బ్రతుకుల్లో, అక్కడ చెల్లి పెళ్లి బట్టల్లో. వావ్! ఈ రెండు ఊహించుకుంటుంటే మనసు అలా గాల్లో తేలిపోతుంది. సంయుక్త, ఇప్పుడు ఎవరిని కాపాడుకుంటావో కాపాడుకో. చెల్లా అమ్మా, వావ్! ఎన్ని రోజులకి దొరికావే. నా కుటుంబం జోలికి వస్తావా? నీ కుటుంబాన్ని ఇప్పుడు ఎన్ని విధాలుగా కష్టపెట్టాలో అన్ని విధాలుగా కష్టపెడతాను. దట్ ఈజ్ నిత్య. డాక్టర్, అమ్మకి ఎలా ఉంది? షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. భగవంతుడా, ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా ఒక్కొక్కరుగా వెళ్ళి చూడండి. ఎక్కువగా మాట్లాడించుకోండి. నేను వెంటనే మమ్మని చూడాలి. మమ్మ, సౌందర్య రాగానే నువ్వు వెళ్దూలేమ్మా. మెరుపు కలలు ముద్దులు పెడతా చిన్నోడా. నన్ను తోస్తావా? ఎస్ఐ ఏంట్రా? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అమ్మాయికి రాలేని అమ్మాయిని టార్చర్ పెడతారా? వదలండి. రేయ్, అసలు నువ్వెవడరా ప్రతిసారి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? నేనెవరైతే ఏంటి, ముందు ఆ అమ్మాయిని బయటికి పంపించండి. రేయ్, ఆ అమ్మాయిని బయటికి పంపించడం కాదురా, నిన్నే లోపలేస్తాను. నడరా, నడు. అతనికేం తెలియదు సార్. అతను వదిలేయండి ప్లీజ్ సార్. మీకు దండం పెడతాను సార్. రేయ్, ఏంట్రా ఇది? నువ్వు ఆవిడ కోసం తాపత్రయపడుతున్నావు, తను నీ కోసం బాధపడుతుంది. అసలు మీరు ఒకరికొకరు ఏమవుతారా? నువ్వు వెంటనే సంగీతని పెళ్లి చేసుకోవడం, పోలీసుల నుండి బయటపడాలన్నా ఇది ఒక్కటే మార్గం. ఎక్కువగా ఆలోచించకు, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు వెంటనే సంగీతని పెళ్లి చేసుకోవడం. చెప్పరా? తను నా భార్య సార్.
అందుకే తనని వదిలిపెట్టమంటున్నాను. ఏంటి మీరు భార్య భర్తలా? అవును సార్, తను నేను తాళి కట్టిన భార్య. చక్రి చక్రి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంకేం మాట్లాడకు సంగీత, మనం భార్యాభర్తలం. చేయని తప్పుకి దారిలోకి వచ్చాడు. ఇందుకోసమేరా నేను వెయిట్ చేస్తుంది. మరి తను నీ భార్య అయితే నువ్వు కట్టిన తాళి మెడలో లేదేంట్రా? సరేరా, నీకు బంపర్ ఆఫర్. నిజంగా తాను నువ్వు తాళి కట్టిన భార్య అయితే మళ్ళీ ఇప్పుడు నువ్వు తన మెడలో తాళి కట్టాలి. అప్పుడు నమ్మి మిమ్మల్ని వదిలేస్తా. ఏంటి ఆలోచిస్తున్నావు? నిజంగా నీ భార్య అయితే ఒక్కసారి తాళి కట్టినా ఎన్నిసార్లు తాళి కట్టినా తప్పులేదు. లేదంటే తన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి రేపు కోర్టులో నిలబెడతాను. తర్వాత నీ ఇష్టం. తెప్పించండి సార్ తాళిబొట్టు. అది మీ ముందే తన మెడలో కట్టి నా భార్య అని ప్రూవ్ చేసుకుంటాను. శభాష్రా, ఇది మగాడి పౌరుషం అంటే. తన భార్య పోలీస్ స్టేషన్లో ఉంటే ఏ మొగోడు తట్టుకోలేడు. ఏయ్ కానిస్టేబుల్స్, సార్. తాళి దండలు తీసుకురండి. అలాగే సార్. చక్రి నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుంది, కానీ నువ్వెంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నావో నీకే అర్థం కావడం లేదు. రేపు కోర్టుకి వెళ్తే ఈ సమాజం నిన్ను ఎలా చూస్తుందో తెలుసా? చెయ్యని తప్పుకి నింద మొయ్యడం కన్నా ఈ పెళ్లి చేసుకోవడం మంచిది.
మమ్మా 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 ఏమైంది మమ్మా మమ్మా లాలాలో లాలీలా లాలాలో లాలాలో లాలీలా లాలాలో సమయం లాలాలో లాలీలా లాలాలో లాలాలో లాలీలా లాలాలో Are you okay? Mom? Mom? మెరుపు కలలు ఏంటాంటీ ఇక్కడే ఉన్నారు? పదండి మనం లోపలికి వెళ్దాం. లోపల సౌందర్య ఉందమ్మా, ఒక్కళ్ళనే వెళ్ళమన్నారు. మామ్కి వీళ్ళెంత టార్చర్ చేశారో చెప్పి ధర్మతేజ సార్ ఇంటికి వెళ్ళానని చెప్పాలి, లేదంటే మామ్ నన్ను తప్పుగా అనుకుంటుంది. కుదిరితే మామ్ నొప్పించి మామ్ని కూడా సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. మామ్ అమ్మో ఇప్పుడొద్దు. ఎవరూ లేనప్పుడు జరిగింది మొత్తం నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. బాను, ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది. అందరూ వచ్చారు కానీ సంయుక్త వాసులు కనిపించడం లేదంటే వాళ్ళు బానే ఉన్నారా? ఉంటే లోపలికి రావడం లేదెందుకు? సమయం వాళ్ళు ఏదో అర్జెంటు పనుందని ఇందాకే బయటికి వెళ్లారు బాను. సంయుక్త అంటే తనకి రక్తం ఇచ్చిన ఆవిడే కదా? అవును, ఏమైందమ్మా? నీరసంగా ఉంటుంది కదా, రెస్ట్ తీసుకోకుండా బయటకెందుకు వెళ్ళింది? డాక్టర్, నాకు రక్తం. అవునండి, తను మీకు బ్లడ్ ఇచ్చింది. మీ అమ్మాయే కదా? చాలా మంచిదానిలా ఉంది. మీరంటే చాలా ప్రేమ అనుకుంటా. మీ గురించి ఏడ్చి తల్లడిల్లింది. పాపం, తనని చూస్తే చాలా బాధేసింది. ఎనీవేస్, అంతా నార్మల్ గానే ఉంది. డిశ్చార్జ్ చేస్తున్నాము, బిల్ పే చేసి వెళ్ళండి. ఎంతైంది డాక్టర్? సమయం వెళ్తూ నాకు డబ్బిచ్చి వెళ్ళిందమ్మా, నేను కడతాను. ఓకే, బిల్ పే చేసి వెళ్ళండి. అలాగే. ఓకే. సౌందర్య, అమ్మని జాగ్రత్తగా తీసుకురా.
గారు మీకు దండం పెడతాను. ఈ ఒక్కసారికి నా మాట విని ఎలాంటి గొడవ చేయకండి. అసలే చావుని తప్పించుకొని ఇంటికొస్తుంది. తండ్రి లేని పిల్లల మొహమైనా చూసి క్షమించండి. చచ్చిన పామును చంపేంత మూర్ఖురాలని కాదోయ్. చావును తప్పించుకుని చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించడానికి వస్తుంది. రాని, నేనేం కాదన్నా. ఆగండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నీకోసం కాదు భాను, నీ పిల్లల కోసం. నువ్వెలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే నీ పిల్లలకు ఆనందంగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు కదా, అందుకు. లోపలికి వెళ్ళండి. అవును, సంగీతేది? నేను కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చే సంగీత కనిపించట్లేదేంటి? లోపల ఉండుంటుంది మమ్మా. నేనొచ్చానని తనకి తెలిస్తే తను లోపలెందుకుంటుంది? భాను, పదండి లోపలికి. అమ్మా, గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం. మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం. కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం. పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. రా. ఎన్ని రోజులకి నీ కూతురి పిలుపుకి పులకరించావు బాను. పాపం, జరిగిన విషయం తెలియక సెంటిమెంట్ ఫీల్ అవుతుంది. అదే జరిగింది తెలిస్తే భానుమతి భద్రకాళి అవతారం ఎత్తుతుంది. అబ్బా, నేను కోరుకున్నది కళ్ళ ముందు జరుగుతుంటే ఎంత హాయిగా ఉందో. దీనికోసమే కదా నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. ఈ దెబ్బతో వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని చచ్చినా చస్తారు. అదే జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. మమ్మా, ఇదంతా మన మీద కోపంతో మనం తన మాట వినడం లేదన్నా అకస్తో చేసింది మమ్మా.
నేను వాళ్ళు చెప్పినట్టుగా పెళ్లి చేసుకోవడం లేదని, నా కెరియర్ మీద ఫోకస్ పెట్టాను అని, కుళ్ళుతో మన మీద పగ తీర్చుకోవడానికి చెల్లెలు జీవితం నాశనం చేస్తున్నాననే ఇంగిత జ్ఞానం లేకుండా చిన్న పిల్లకి పెళ్లి చేసింది. ఏం మనిషివే నువ్వు? అమ్మా అమ్మా, నేను చెప్పేది వినండి. మీరు నేను తప్పు చేశానని తిట్టినా కొట్టినా పర్వాలేదమ్మా, కానీ అనుకోకుండా పెళ్లి చేసుకుని వచ్చిన చెల్లెల్ని ఆశీర్వదించి ఇంట్లోకి తీసుకువెళ్ళమ్మా. నార్మల్, ప్రాణం పోయినంత బాధగా ఉంది. అలా అనకమ్మా, నీకు దండం పెడతాను. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించి వీళ్ళని ఆశీర్వదించమ్మా. దీనికి మనం కాకుండా ఇంకెవరున్నారమ్మా? అది చేసిన తప్పులైనా ఒప్పులైనా అర్థం చేసుకుని హక్కున చేర్చుకోవాల్సింది మనమే కదమ్మా. నార్మల్, 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 నార్మల్. నోర్మయ్, తప్పంతా నువ్వు చేసి తప్పు నీది కాదని మాట్లాడతావే. ఇది పెళ్లి చేసుకోవచ్చు కానీ దానికి కారణం నువ్వు కాదా? నువ్వు మాత్రమే, నువ్వు మాత్రమే. చూడ ఎంత పనిచేసిందో. దీనికి కారణం నువ్వు మాత్రమే కాదే, ఎదుగో ఈ మహాతల్లి కూడా. నీ కూతురు చేసిన తప్పుకు నా కోడలు ఎలా కారణమవుతుంది? తల్లిగా వాళ్ళేం చేస్తున్నారో, వాళ్ళ బాగోగులేంటో ఏనాడైనా పట్టించుకున్నావా? ఎంతసేపటికి నీ పెద్ద కూతురు గురించి ఆలోచనలు. పోనీ అవేమైనా పనికొచ్చేవా అంటే అది లేదు. ప్రపంచ సుందరి అంటూ చిన్న చిన్న గుడ్డలు వేసి రోడ్ల మీద తిప్పుతున్నావు. కన్న తల్లిగా నీ బాధ్యత నువ్వు తీసుకునుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. బామ్మగారు, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, మీరు అలా మాట్లాడకండి. అమ్మ అన్నట్టు ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది. మీరు మీరు అమ్మనేమనకండి. చివరికి నీ తెలివి తక్కువ పని వల్ల నా అమ్మతనాన్ని వేలెత్తి చూపించేలా చేసావు కదా. చాలు చాలు, నీలాంటి కూతుర్ని కన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది, తగిన శాస్తి జరిగింది. అమ్మా, కేవలం నీ మాట వినకుండా సౌందర్యకి అండగా ఉన్నానని చిన్న పిల్ల చిన్నది అని కూడా చూడకుండా ఇంత పనికి పూనుకునేలా చేసావు కదే. ఛీ! అమ్మా, సంగీత తెలుసో తెలియకో ఒక తప్పు చేసింది. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ ఇంటి నుండి నాతో పాటు మామ్ని కూడా ధర్మతేజ సార్ ఇంటికి తీసుకెళ్ళాలి. అసలు కారణం అది కాదు మమ్మా. నిజానికి డాడ్ చనిపోగానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారే గాని మనల్ని ఎప్పుడు ఇంట్లో నుండి బయటికి గెంటేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నారు. అందుకే ఈ బామ్మని తీసుకొచ్చి ఈవిడితో అనరాని మాటలు అనిపించారు. నువ్వు ఊరెళ్ళినప్పుడు నన్ను టార్చర్ చేసి బయటికి వెళ్లేలా చేశారు. ఇప్పుడు చెల్లికి పెళ్లి జరిగేలా చేసి బయటికి పంపించడానికి ప్లాన్ చేశారు. బేసిక్గా మనం ఇక్కడ ఉండడం వీళ్ళకిష్టం లేదు మమ్మా. ఏమంటున్నావు సౌందర్య? నేను మిమ్మల్ని బరువు అనుకుంటున్నానా?
మిమ్మల్ని బయటికి పంపించటానికి ఇదంతా నేను చేయించానా? నా మీద కోపం ఉంటే నేను చెప్పే మాటలు నీకు రుచించకపోతే నన్ను ఏమైనా అను, తట్టుకుంటాను. కానీ నా తమ్ముడి కుటుంబం నాకు బరువని నేను ఏ రోజు అనుకోలేదు. నాకు స్తోమత ఉన్నా లేకున్నా నాతో పాటు నా తమ్ముడి కుటుంబం కలో గంజో తాగుతుంది అని తీసుకొచ్చానే తప్ప మిమ్మల్ని ఇలా అర్థంతరంగా వదిలించుకోవాలని కాదు. అసలు ఆ ఆలోచనే నాకు ఈ రోజే కాదు, ఏ రోజు కూడా రాదు రాదు రాదు. అమ్మా అమ్మా ఊరుకో. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన పొరపాటుకి చిన్న పిల్లలకి శిక్ష వేయకండి. ఇప్పుడు సమస్య మా అమ్మో మా ఇల్లో ఇంకొకటో కాదు. పెళ్లి చేసుకుని దండలతో మన ముందు నించున్న వీళ్ళు పెద్ద మనుషులుగా తప్పొప్పులు తెలిసిన మనసున్న వాళ్ళుగా వాళ్ళను క్షమించి వాళ్ళ నూతన జీవితానికి అండగా నిల్చోండి. అంతేగాని ఒకరి తప్పుల్ని ఇంకొకరు తప్పు పడుతూ గొడవలు పడుతుంటే ఎలా? విధి రాసిన రాతను ఈశ్వరుడు కూడా మార్చలేడు అంటారు. నా పెళ్లి మీకు సంబంధం లేకుండా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. కానీ జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. నీకు కన్యాదానం చేసే అవకాశం పోగొట్టినందుకు దయచేసి నన్ను క్షమించమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా. ఇక ఈ విషయంలో ఎవరిని నిందించకమ్మా. నన్ను మా ఆయన్ని ఆశీర్వదిస్తే మేము బయలుదేరుతామమ్మా. నన్ను మా ఆయన్ని ఆశీర్వదిస్తే మేము బయలుదేరుతామమ్మా. బాను, ఆ చిన్న పిల్లల్ని ఆశీర్వదించు. నీ మనసులో ఉన్న భారాన్ని కన్నీళ్ల రూపంలో కార్చి దించేసుకో బాను. ఇంతకు మించి మనం చేయగలిగిందేమీ లేదు. ఏమని ఆశీర్వదించాలి? ఏమని ఆశీర్వదించాలి?
రెక్కలు రాని పక్షి పిల్ల ఆకాశానికి ఎగరడానికి సిద్ధపడుతూ ఉంటే ఏమని ఆశీర్వదించాలి? సముద్ర గర్భంలో ఉన్న చేప పిల్ల ఒడ్డున చేరి ఉంటానంటే ఏమని ఆశీర్వదించాలి? మాటలు రాని పసిపిల్ల సంసారం అనే పల్లకి మోస్తానంటే ఏమని ఆశీర్వదించాలి? అయ్యో దేవుడా! అమ్మా, మమ్మా, సంగీత, 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 ఊరుకోమా. ఏడవకు సంగీత. సంగీత, సంగీత, లేమా. సంగీత లే. సంగీత, సంగీత, ఎక్కడికే వెళ్ళేది? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండు. లేదక్క, పెళ్ళైన అమ్మాయి అత్తవారింట్లో ఉంటే అందం ఆనందం. నేను మా అత్తగారింటికి వెళ్తాను. ఏం అవసరం లేదు, మీరిక్కడే ఉండండి. అందరం కలిసే ఉందాం. అలా అనడం నీ సంస్కారం బావా. అలా ఉంటే నాకు బాగుండదు, మా ఆయనకి గౌరవంగా ఉండదు. చక్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కరెక్ట్. అమ్మా, నువ్వు నాకు గుర్తుకొచ్చి నిన్ను చూడ్డానికి చుట్టపు చూపుగా వస్తే నన్ను కోప్పడకుండా గుండెలకి హత్తుకుంటావు కదమ్మా. అక్క, సంగీత, అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. అత్తయ్య, అత్తారింటికి వెళ్తున్న నీ మేన కోడల్ని కన్నీటితో సాగనంపుతావా అత్తయ్య? అక్క, నేను ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే ఒకే అమ్మ కడుపున మనం పుట్టాం. మీ నుండి నేను మంచి మాత్రమే నేర్చుకున్నాను. సౌందర్యక్క నుంచి మొండితనం, సంయుక్త అక్క నుంచి ఓర్పు, సహనం ఇవే నేర్చుకున్నాను. మీ నుండి నేర్చుకున్న ఇవన్నీ నా జీవితంలో నేను ఎదగడానికి ఉపయోగపడతాయక్క. సంగీత, బావా, నిజ
నిజంగా నాన్న తర్వాత నాన్నలా చూసుకున్నావు బావా. ఎప్పుడు నీకు రుణపడి ఉంటాం. సంగీత, నువ్వు వెళ్ళిపోతానంటుంటే నాకు నిజంగా ప్రాణం పోతున్నట్టుంది. బావా, నేనొకటి అడుగుతాను, చేస్తావా? ఏంటో చెప్పు. నీకేం కావాలన్నా చేస్తాను, చెప్పు. ప్రామిస్. ప్రామిస్. నువ్వేం అడిగినా నీకోసం చేస్తాను. ధర్మతేజ సార్ ఇంట్లో అన్ని సౌకర్యాలున్నాయి. ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడొచ్చినా మనల్ని అడిగే వాళ్ళు ఉండరు. ఏ డ్రెస్ వేసుకున్నా క్వశ్చన్ చేసే వాళ్ళు అస్సలుండరు. కమ్మమ్మా, అక్క, కమ్మమ్మా, లెట్స్ గో. నేను ఎక్కడికి వచ్చేలా లేనమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. మమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మనం ఇక్కడ ఉంటే మనల్ని మన ఇష్టం వచ్చినట్టు ఉంటే నివ్వరు మమ్మా. మన డ్రీమ్స్ కి ఇక్కడ విలువ లేదు. ఇలాంటి ఇంట్లో ఉండడం అనవసరం. నిజమే, కాదనను. అలా అని నేను అక్కడికొచ్చి ఉండలేను. అందుకే నిన్ను వద్దంటున్నాను. ఇక్కడ నేనున్నాను కదా, నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నేను చూసుకుంటానమ్మా. కానీ నాకిక్కడ సేఫ్టీ లేదని నేను బలంగా నమ్ముతున్నాను. నేనిక్కడ ఉంటే వీళ్ళు నన్ను మిస్ ఇండియా కాదు కదా, గల్లీలో కూడా నన్ను తిరగనివ్వరు. నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే మిస్ ఇండియా అయిన తర్వాతనే వస్తాను. అప్పటి వరకు నేను ఇక్కడ ఉండలేను. ముఖ్యంగా ఈ సంయుక్త నేను ఇక్కడ ఉంటే మిస్ ఇండియా అవ్వనివ్వదు. అందుకే నేను ధర్మతేజ సార్ ఇంటికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. నీకోసం అక్కడ సార్ నొప్పించి ఒక గది కూడా ఏర్పాటు చేశాను. నువ్వెప్పుడొచ్చినా ఓకే మామ్. నేను మాత్రం వెళ్తాను. సౌందర్య, అది కాదమ్మా. ఐఎమ్ వెరీ సారీ మమ్మా. అక్క, ప్లీజ్ అక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క. అక్క, అక్క. అక్క, అక్క, ప్లీజ్ అక్క, నా మాట వినక్క. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. సంయుక్త, ఒకసారి అమ్మ గురించి ఆలోచించక్క. అక్క, ప్లీజ్ అక్క. అక్క, అక్క, వెళ్ళకక్క. అక్క, ప్లీజ్. అక్క, అక్క, ప్లీజ్. అక్క, నా మాట విను. అక్క, అక్క, ప్లీజ్ అక్క. అక్క, అక్క. అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా, అక్క వెళ్ళిపోతుందమ్మా. అక్కని వెళ్ళకుండా ఆపమ్మా ప్లీజ్. అక్కని మాట వింటుంది, ప్లీజ్ అమ్మా. ఆపమ్మా, అక్కని ఆపమ్మా ప్లీజ్. ఏం చెప్పి ఆపనే? ఏం చెప్పి ఆపను? తనని మిస్ ఇండియా అవ్వనివ్వరు అని తను అంత క్లియర్ గా చెప్తుంటే ఇంకా ఏమని ఆపను? నువ్వు ఇక్కడ ఉండు అని అడుగుతున్నావే కానీ, అరే నిన్ను మిస్ ఇండియా చేయడానికి సపోర్ట్ చేస్తానా కానీ చెప్పగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? నేను ఒక వారం రోజులు లేకపోయేసరికి చిన్నదాన్ని పెళ్లి చేసుకునేలా చేశావు, పెద్దదాన్ని ఇంకొకరింటికి వెళ్ళేలా చేశావు.
ఇప్పుడు ఇప్పుడు నీ మనసు కుదుట పడిందా? నా ఇద్దరు కూతుళ్ళని నా నుంచి దూరం చేసి నువ్వు నాకు దగ్గర అవుదాం అనుకుంటున్నావేమో. అది ఏ జన్మకి జరగదు. నువ్వెప్పటికీ నా కూతురివి కాలేవు కాలేవు కాలేవు. ముగ్గురు కూతుళ్ళు ఉండి కూడా పిల్లలేదని అయ్యాను కదే. ఇదంతా నీ వల్లనే నీ వల్లనే. ఛీ! అమ్మా! 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 డోర్ తీయమ్మా. అమ్మా ప్లీజ్ డోర్ తీయమ్మా. అమ్మా సమయం. అమ్మా ప్లీజ్ డోర్ తీయమ్మా. నువ్వొక్కదానివి నా కడుపున పుట్టకపోయుంటే నేనెంత సంతోషంగా ఉండేదాన్ని. అమ్మా నువ్వంత మాట అనొద్దమ్మా. నేను భరించలేను. నేనెందుకమ్మా నీ వాళ్ళని దూరం చేస్తాను? అక్కని నేను తీసుకొస్తానమ్మా. ముందు డోర్ తీయమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా. అక్కని నేను తీసుకొస్తానమ్మా. నా మాట వినమ్మా. అమ్మా డోర్ తీ. అమ్మా డోర్ తీయమ్మా. అమ్మా అమ్మా సమయం. అత్తయ్య అమ్మా అమ్మా. సమయం ఊరుకో ఊరుకో సమయం. సమయం ఊరుకో అమ్మా. ఊరుకో ఊరుకో సమయం. ఊరుకో ఊరుకో సమయం. అమ్మా 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 డోర్ తీయమ్మా. అమ్మా డోర్ తీయమ్మా. అమ్మా అమ్మా సమయం. అమ్మా డోర్ తీయమ్మా. సమయం. అత్తయ్య కొంచెం ఓపిక పట్టమ్మా. తీస్తుంది. సౌందర్య ఏంటి ఇంకా రావడం లేదు? వాళ్ళ మమ్మీని కలిసి వస్తానని వెళ్ళింది. వెళ్ళినప్పటి నుంచి ఫోన్ కూడా చేయలేదు. అసలు వస్తుందా రాదా? నేను ఫోన్ చేసి కనుక్కోవాలా? వద్దులే, మరీ చీప్ అయిపోతాను. కానీ ఎలా? ఇంటి వరకు వచ్చిన సౌందర్యం వదిలేశానే. మనసులో ఉన్న కోరికని బయటపెట్టినా బాగుండేది. ఇప్పుడు రాకపోతే ఏం చేయాలి? తన కష్టాల్లో హెల్ప్ చేసినట్టు చేసి నా దారికి తెచ్చుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. నేనే స్వయంగా వెళ్ళి కనుక్కొనిస్తే బాగుంటుందేమో. ఒకవేళ అక్కడ అంతా బాగున్నా నేనే ఏదో ఒక రకంగా గొడవ చేసి తీసుకురావాలి. ఎస్.